కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లు కపాస్ కిసాన్ అనే యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని జరపాలని నిశ్చయంగా దానివల్ల నిరక్షరాస్యులైన రైతులు నష్టపోతారని బోధ్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ అన్నారు. ఈ సంవత్సరం అసలే అధికంగా కురిసిన వర్షాల వల్ల పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఇక వచ్చిన కొంత పంటలు అమ్ముకోవాలంటే ఇలాంటి యాప్లు తీసుకువచ్చి రైతులు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పైగా తేమ 12% పైగా ఉండొద్దన్న నిబంధనలతో రైతులు మళ్లీ దళారుల చేతుల్లో మోసపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అధికంగా కురిసిన వర్షాల వల్ల తేమ శాతం అధికంగా ఉంటుందని, ఎలాంటి షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని కోరారు ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్. కేంద్ర ప్రభుత్వం సీసీఐ రేపు కొనుగోళ్లు ప్రారంభానికి పాత పద్ధతే అవలంబించి రైతులకు ఏదైతే సౌలభ్యంగా ఉంటుంది, ఏ విధానంతో రైతులు ఎటువంటి కష్టాలు పడకుండా వారి పంటను అమ్ముకోగలుగుతారో అటువంటి పద్ధతులు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి అంతేకాకుండా గత సంవత్సరం 16% తేమతోటి రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేయడం జరిగింది సీసీఐ. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 12% దించి తేమ శాతాన్ని తగ్గించి కొనుగోలు చేస్తే ఒక విధానంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ సంవత్సరమే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మరి ఇంకా మిగతా తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి రైతు ఆ పంటను 12% అమ్ముకోవాలంటే ఆయన ఈ కేంద్రం ఆలోచన ఏమున్నదంటే దళారుల చేతుల్నే రైతులను పెట్టే పరిస్థితి దాపురుస్తున్నది. కాబట్టి ఇంకా ఎక్కువ తేమ శాతం 16 కంటే ఎక్కువ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం సీసీఐ రేపు కొనుగోళ్లు ప్రారంభానికి పాత పద్ధతే అవలంబించి రైతులకు ఏదైతే సౌలభ్యంగా ఉంటుంది, ఏ విధానంతో రైతులు ఎటువంటి కష్టాలు పడకుండా వారి పంటను అమ్ముకోగలుగుతారో అటువంటి పద్ధతులు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. మరి అంతేకాకుండా గత సంవత్సరం 16% తేమతోటి రైతుల దగ్గర పత్తి